ఇది చూద్దాం రండి. ఇందిరమ్మ ఇల్లు ఫ్రీ 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 అన్నారు కదా. ఇందిరమ్మ ఇల్లు ఫ్రీ 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 అన్నారు కదా. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 6 లక్షలు ఫస్ట్ కట్టాలి, 6 లక్షలు 10,000 అడ్వాన్స్ పే చేయాలి వాళ్ళకు. ఇప్పుడు ఈ ఇల్లులు కావాలంటే మళ్ళా ఒక 2 లక్షలు సమర్పయామి అనిపించుకోవాలి కమిషన్ బేస్లో. మళ్ళీ కమిషన్ అంటే దాదాపు ఒక 8 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లుకు హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి. ఏ నుంచి వస్తాయి వానికి? ఎక్కడి నుంచి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి? ఎవడి కోసం చేస్తున్నారు? మీరు ఎలక్షన్ల ముందు చేసిన వాగ్దానం ఏంది, ఎలక్షన్ల తర్వాత చేస్తున్న వాగ్దానం ఏంది? కేసీఆర్ ఇట్లనే చేసిండా? కేసీఆర్ హైదరాబాద్లో టవర్లు కట్టి ఆ కేసీఆర్ పంపిణీ చేయక ఓడిపోయింది ఆయన, నిజంగా చెప్పాలంటే. ఇంకా అయినా ఆ నియోజకవర్గాల బీఆర్ఎస్ గెలిచింది. షేర్లింగంపల్లి కావచ్చు, కుత్బులాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు. నీకు హైదరాబాద్లో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలే. కానీ కట్టినే కనీసం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉండే, కట్టినే కూడా ఇవ్వలేదు. పారదర్శకంగా ఎవరు జెన్యూన్, మళ్ళీ పక్క రాష్ట్రపోనికి ఇస్తే ఏమొస్తుందే? మన తెలంగాణ బిడ్డలకు ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. కానీ జమ్మూ కాశ్మీర్ వానికి, ఉత్తరప్రదేశ్ వానికి, ఢిల్లీ వానికి, నోయిడా వానికి ఆడ ఈడ 1,00,000 రూపాయలు పడదంటే ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఈ ఇందిరమ్మ ఇల్లు కథ కూడా గదేనే. ఇగో ఇల్లు కేటాయించాక నిర్మాణం, దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే కేటాయింపు. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లకు సర్కారు కొత్త విధానం. ఎల్ఐజీ మీన్స్ ఏంది? ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అంటారు కదా. ఎల్ఐజీ మీన్స్ లో ఇన్కమ్ గ్రూపు. ఇంకోటి ఎంఐజీ అని ఉంటుంది. ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూపు. ఇంకోటి హెచ్ఐజీ అని ఉంటుంది, హై ఇన్కమ్ గ్రూపు. ఇట్లా విడదీస్తూ ఉంటారు. సో ఇదన్నీ లో ఇన్కమ్ గ్రూపు వీటికి సంబంధించింది. లబ్ధిదారులుగా ఎంపిక కాగానే 1,00,000 చెల్లించాలి. ఏ నుంచి పట్టుకొస్తారు సార్ 1,00,000? 1,00,000 చెల్లించాలంట. 1,00,000 ముందే చెల్లించాలి. దాంతోపాటు 10,000 చెల్లించాలి. 1,10,000 సమర్పయామి అనిపించుకోవాలి. నెక్స్ట్ మిగిలిన 5 లక్షలు వాయిదా పద్ధతిలో చెల్లించాలి. యూడిఎస్ కింద ఒక్కో లబ్ధిదారికి 17 నుంచి 22 గజాల స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్, 20 నుంచి 30 లక్షలు విలువ చేసే స్థలం, 10 అంతస్తులుగా టవర్లు, ఒక్కో ఫ్లోర్లో 12 ఫ్లాట్లు, 4 బ్లాక్లతో కలిపి 480 ప్లాట్ల నిర్మాణం, ప్రతి బ్లాక్లో 2 మెట్ల మార్గాలు, 2 లిఫ్ట్ల ఏర్పాటు. కేసీఆర్ అద్భుతంగా కట్టింది. మీకన్నా ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం. ఏడాదిలోపు. ఇక తొలి రోజు 115 దరఖాస్తులు వచ్చినాయి. ఎల్ఐసి ఇళ్ల దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు, సాయంత్రం 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇందిరమ్మ ఇళ్లతో సర్కారు కొత్త నాటకం. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే లక్షలాది మంది అర్హులుంటే 7,000 ప్లాట్లకే నోటిఫికేషన్ల. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ, గతంలో నిర్మించిన ఇల్లు అర్హులకు ఇవ్వాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైదరాబాద్ వ్యాప్తంగా కేవలం ఒక 27% మందే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఉన్నారే. ఓన్ హౌస్, రెస్ట్ ఆఫ్ థింగ్ మొత్తం రెంటెడ్ టెనెంట్సే మొత్తం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇటువంటిది ఇప్పుడు ఇట్లా కట్టిండు కదా కేసీఆర్, దీనికన్నా మంచి టవర్సే కట్టిండు కదా అంటున్నా. దుండిగల్ కావచ్చు, కోకాపేట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, షేర్లింగంపల్లి అయితే షేర్లింగంపల్లి ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి. షేర్లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్స్ ప్రైమ్ ఏరియాలో. ఇటువంటి కట్టి ఫ్రీగానే ఇచ్చిండు కేసీఆర్. సరే మధ్యలో గాడిద కొడుకులు లంచాలు తీసుకొని పనిచేయవచ్చు మధ్యలో ఉన్నోళ్ళు, కాకపోతే కేసీఆర్ ఫ్రీగానే ఇచ్చిండు. ఏముంచడు కాముచ్చట. మరి మీకు దాదాపు 8 లక్షల రూపాయలు ఎందుకు పే చేయాలి అని అడుగుతుంది ప్రజా వాయిస్. మరి ఇదే ఎలక్షన్ల ముందు మరి హైదరాబాద్లో ఇల్లు కావాలంటే 8 లక్షలకే ఇల్లు ఇస్తామని ఎందుకో చెప్పలేదు అంటున్నాం. చెప్పాలి కదా, 8 లక్షలకే ఇల్లు ఇస్తా అని మీరు చెప్పాలి కదా, 8 లక్షలకే ఇల్లు ఇస్తా అని. మరి అది చెప్పకుండా మళ్ళీ కొత్త నాటకం. కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. అబ్బా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది 3 కార్పొరేషన్లుగా డివైడ్ అయింది. ఇప్పుడు 150 సీట్లు ఉండే అప్పుడు ఇప్పుడు 300 కార్పొరేటర్లు మన ముందుకు రాబోతున్నారు. 3 మేయర్లు గ్రేటర్ హైదరాబాద్లో ఉండబోతున్నారు.
సో దీనికోసమే ఇక ఒకటి మొత్తం ఎంఐఎం కబంధ హస్తాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక వాడిని నువ్వు టచ్ చేయడానికి కూడా ఉండదు. ఇప్పటికే 7 నియోజకవర్గాలలో వార్తలు రావు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి బడా 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 అని చెప్పుకుంటుంది కదా. ఈ 7 నియోజకవర్గంలో నాంపల్లి కావచ్చు, చార్మినార్ కావచ్చు, బర్కత్పుర కావచ్చు, బహదూర్పుర కావచ్చు, చాంద్రాయణగుట్ట కావచ్చు, ఇక్కడ ఎందుకు వార్తలు రావు? అక్కడ సమస్యలు లేవా అంటున్నాం. స్ట్రైట్ మీడియా కదా, స్ట్రైట్ మీడియా అన్నప్పుడు స్ట్రైట్ మొత్తం ఉండాలి కదా. మరి పాత బస్తీలో మీ మీడియా లేదా? ఎన్టీ వాడు కావచ్చు, TV5 వాడు కావచ్చు, మా న్యూస్ వాడు కావచ్చు, ఎగిరెగిరి వాడతారు కదా. ఈనాడోడు మేమే నెంబర్ 1 అని చెప్తాం కదా. మరి వార్తలు ఎందుకు రావు సమస్యల పైన? ఎమ్మెల్యేలు సొక్కపూసలైన అక్కడ మొత్తం